కోర్టులో అయితే జడ్జి గారు వచ్చాక లాయర్ జ్యోతి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. మానవతావాదులకు సంబంధించి ఈ సునంద గారేమో ఫ్యాక్టరీ అక్కడైతే బస్తీలో కట్టాలని అనుకున్నారు. కానీ ఆ బస్తీలో కొంతమంది మనుషులైతే బ్రతుకుతున్నారు. వాళ్ళ జీవితాన్ని అక్కడే గడుపుతున్నారు. ఇప్పుడు వాళ్ళని కబ్జా చేసి వాళ్ళని ఖాళీ చేయించి ఈవిడ ఫ్యాక్టరీ కట్టాలని అనుకోవడం చాలా తప్పు కదా. అది గవర్నమెంట్ కేటాయించిన స్థలమే కాదనను. కానీ ఒక్కసారి మానవతావాదంతో ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి జడ్జి గారు అని చెప్పి జ్యోతి అంటుంది. ఇంతలోనే అక్కడికి ఆనంది వచ్చి యువర్ ఆనర్ అది తప్పే కాదనను. కానీ ఆవిడకి గవర్నమెంట్ కేటాయించింది. అందులో ఆ సునంద గారు చేసిన తప్పేముంది? అందులో ఏమాత్రం తప్పు లేదు. గవర్నమెంట్ ఎక్కడ ఇస్తే అక్కడ ఆవిడ ఫ్యాక్టరీ కట్టడంలో ఆవిడ తప్పేమీ లేదు కదా. కానీ కొన్ని విషయాల్లో మానవులే మృగాలవుతారు. అలాంటప్పుడు ఏం చేస్తాము? ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీ నిర్ణయాన్ని మీరు ఇవ్వండి అని చెప్పి ఆనంది అయితే సునంద తరపున జ్యోతితో వ్యతిరేకంగా వాదిస్తుంది. ఇదంతా చూసి సునంద, ఆదిత్య, శశి అయితే గర్వంగా ఫీల్ అవుతారు. ఇక ఆనంది అయితే అలా వాదించడం చూసి జ్యోతమ్మ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతారు. ఇక అక్కడే ఉన్న సింహాద్రి అయితే బిడ్డ వాళ్ళ అత్తగారికే సపోర్ట్ చేస్తుంది, మనకెందుకు చేస్తుంది అని చెప్పి సింహాద్రి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఆనంది చెప్పిన మాటలను జడ్జి గారు నోటీస్ చేసుకొని జడ్జి గారు నిర్ణయం చెప్పడానికైతే ముందుకు వస్తారు. ఇక జడ్జి గారు ఏ నిర్ణయం ఇస్తారా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఆనందియా జ్యోతియా ఎవరు గెలుస్తారు? ప్లీజ్ సబ్స్క్రైబ్.